మీరు ఏ ఊరికి పోయినా మేము ఇట్లా సిద్దిపేటకి వెళ్ళి వచ్చినామంటే మీకేంది భయ్ మంచిగా మీరు అదృష్టవంతులు అంటారు తప్ప బేకారని ఎవరు అన్నాడా మనం? బేకారని ఎవరు అన్నారా? అదృష్టవంతులు అంటారు. మీకేంది భయ్ హరీష్ రావు ఉన్నాడు అన్నారు తప్ప మీరు మీరు పనికిరారని గిట్టారు అనరా మనం? నవ్వుకుంటూ మాట్లాడతారు. మీ గౌరవం పెరుగుతుంది, మీ ఇజ్జత్ పెరిగింది, మీ ప్రతిష్ట పెంచేటట్టే పనిచేస్తే తప్ప మీరెక్కడ తల దించుకునేటట్టు నేను పనిచేయలే. మీరంతా నా కుటుంబం. మీరందరూ బాగుంటే నేను బాగుంటా. మీ అందరి ఆత్మగౌరవమే నా గౌరవం, మీ అందరి ప్రతిష్టే నా ప్రతిష్ట, మీ అందరి ప్రేమే నాకు ముఖ్యం. దానికోసం నేను ఎప్పుడూ పనిచేస్తూ వచ్చిన. ఇవాళ ఓపెన్ జిమ్స్ కానీ, మన కొమర్ చెరువు కానీ, ఇవాళ ఎర్ర చెరువు కానీ, ఇటు ఏ రంగమైనా చూడండి, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, అన్నిట్లా సిద్దిపేటను అగ్రగామిగా పెట్టినాం. మెడికల్ కాలేజ్, ఫార్మసీ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజీలు, గవర్నమెంట్ ఐటీఐ కాలేజీని, మహిళా డిగ్రీ కాలేజీని, పీజీ కాలేజీని, ఇట్లా ఒక్క కాలేజీ కాదు, చదువుల తల్లిగా ఈ సిద్దిపేటను అభివృద్ధి చేసినాం. ఏ చదువు చదువుకోవాలనుకున్నా మీ పిల్లల కోసం అన్ని రకాల విద్యను సిద్దిపేటను కేంద్రంగా చేసినాం. నర్సింగ్ కాలేజ్ కూడా తెచ్చుకున్నాం. అట్లే రిజర్వాయర్ల కిల్లాగా మార్చినాం. ఆలయాల జిల్లాగా ఈ జిల్లాను మార్చుకున్నాం. దేవాలయాలైనా, రిజర్వాయర్లైనా, విద్యాలయాలైనా దేంట్లో మా సిద్దిపేట ఎన్నుకుండొద్దు, అందరికీ ఆదర్శంగా ఉండాలని ప్రయత్నం చేసినాం. ఇప్పుడు ఎక్కడెక్కడో పక్క ఊర్లో వచ్చి కొమర్ చెరువు చూసిపోతారు సాయంత్రం పూట. ఎక్కడెక్కడో వేరే జిల్లాలకి వచ్చేటట్టు చేసినామా లేదా? అంటే మనకు రోజు చూస్తేనేమో అర్థం కాదు. బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళు చూస్తే మాత్రం అబ్బా అంటారు. మనం రోజు చూస్తే ఏముంటది, ఇంటి గరకా మురిగి దాల్ బరాబర్, ఇంటికోటి పప్పుతో సమానం అన్నట్టు అయిపోయింది మన కథ. మనకి ఇంకేమో చేయపాయని అనుకుంటాం. మనం చెయ్యాలి, తప్పకుండా చేస్తా. నా ఊపిరినంత వరకు ఆ దేవుడిచ్చిన శక్తిని అంతా మీ కోరికలు, మన అభివృద్ధి కోసమే ధారపోస్తా. మీ కోరికలు నెరవేర్చడానికి పనిచేస్తా. ఇప్పుడు కూడా 4-5 అంశాలు తెచ్చారు నా దృష్టికి. దేవాలయ అభివృద్ధికి, పద్మశాలి సమాజం కమ్యూనిటీ హాల్ కోసం, మైనారిటీస్ మాకు కూడా ఒక హాల్ కావాలని మా ముస్లిం మైనారిటీ సోదరులు అడిగారు. ఇంకా చాలా దరఖాస్తులు వచ్చినాయి. ఇంకా కొన్ని రోడ్లు అడిగారు, కొన్ని విషయాలు అడిగారు. తప్పకుండా చేద్దాం. అయితే ఒక్కటే ఆలోచించండి, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటుంటే ఎట్లుండే, ఇవాళ ఎట్లయింది? సిద్దిపేట జిల్లా కావాలన్నా వద్దా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండు, నేనేమో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే కేసీఆర్ గారు వారి కోరిక, మనందరి ఆకాంక్ష సిద్దిపేట జిల్లా మనం చేసుకున్నామా లేదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటుంటూ సిద్దిపేట జిల్లా తీసేస్తారట. తీసేయాలనా? జిల్లాలు ఎక్కువైనాయట, జిల్లాలు తీసేస్తే మళ్ళీ మనం సంగారెడ్డి పోవాలన్నట. పోదామా సంగారెడ్డికి? ఏ పనున్నా సంగారెడ్డి పోవాలన్నట. మళ్ళా ఇన్నేళ్ల కల, 30-40 ఏళ్ల కలను జిల్లా చేస్తేమి, కలెక్టరేట్ కడితేమి, జిల్లా ఆసుపత్రి కడితేని, జిల్లా జైలు కడితేని, జిల్లా ఎలక్ట్రిసిటీ ఎస్సీ ఆఫీసు, ఆర్ఎన్బి ఆఫీసు, పంచాయతీరాజ్ ఆఫీసు, ఇరిగేషన్ ఆఫీసు, అన్ని ఆఫీసులు కట్టించేస్తాం. ఇప్పుడు వాడు జిల్లా తీసేస్తా అంటాడు. హరీష్ రావు మీద కోపం ఉంటే సిద్దిపేట జిల్లా తీసేస్తావా? మా సిద్దిపేట ప్రజలు ఏం చేసిండ్రు? నా మీద ఎందుకు కోపం? నేను బరాబర్ అసెంబ్లీలో గట్టిగా గల్లబట్టి అడుగుతున్నా, ఏమైనా పోయి 4,000 పింఛన్ ఆడబోయిందని అడుగుతున్నా. తప్ప ఇది? అప్పుడు ఓట్లప్పుడు ఏం చెప్పిండు, అరే కేసీఆర్ 200 ఉంటే 2,000 చేసిండు, నా గుద్దురి నేను 4,000 చేస్తా అన్నాడు. నమ్మి గుద్దిరి. మరి ఏది 4,000 అని అడుగుతున్నా. తప్ప? బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు, సంతకాలు పెట్టి బాండ్ పేపర్ మీద గెలవంగానే ఒక్కటే నెలకు 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు. ఒక్క నెల కాదు, 25 నెలలు అయింది. ఇప్పుడు 25 నెలలు అయిందిరా నాయన, నీ 4,000 పింఛనేది? మా అవ్వ తాతలకు, మా బీడీలు చేసే అక్క చెల్లెళ్లకు నువ్వు 50,000 బాకీ పడ్డావు రేవంత్ రెడ్డి అనుకొని నేను బల్ల గుద్ది అసెంబ్లీలో అడుగుతున్నాయి. తప్ప? నేను అడుగుతున్నాను, నా మీద కోపం ఆయనకు. ఇప్పుడు నెలకు 2,000 అంటే 25 నెలలు అంటే ఎంత బాకీ పడ్డట్టు? 50,000 బాకీ పడ్డాడు లేదా కాంగ్రెస్ వాళ్ళు? ఇంకా 50,000 ఎక్కడున్నారా నాయన? ఫస్ట్ 50,000 ఇచ్చినాక మా అక్క చెల్లెల దగ్గరికి రా నువ్వు అని అడుగుతున్నా. ఇప్పుడు కేసీఆర్ ఉండగా బతుకమ్మ చీరలు వచ్చినాయా లేవా? మరి రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్ళ 2 బతుకమ్మలు ఏడవా చీరలు? మాయమైందా లేదా? ఆగం పట్టించిండు. మీ బిడ్డ కాన్పుకు పోతే సిద్దిపేట దవాఖాన్లా బయట తల్లికి అత్తకు అన్నం పెట్టించిన, లోపల బిడ్డకు అన్నం పెట్టించినాం, కేసీఆర్ కిట్ ఇచ్చినాం, 12,000 రూపాయలు బ్యాంకులు వేసినాం, ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని తెచ్చి మీ ఇంటికాడ దించుకోలే. రేవంత్ రెడ్డి వచ్చిండు, కేసీఆర్ కిట్ మాయమైందా?
కేసీఆర్ కిట్టు మాయమైతుంది, బతుకమ్మ చీరలు మాయమైతాయి, సిద్దిపేట జిల్లా కూడా మాయం చేస్తారట్టుగా. కేసీఆర్ ఉన్నప్పుడు ఎరువులకు తిప్పలేదు, ఇప్పుడు ఎరువులు బస్తాలు దొరుకుతలేవు, రైతుల పంటలు కొంటలేరు, రైతు బంధుకు తిప్పలైతున్నది. అరే ఉన్న సంసారాన్ని నడిపే శాత కాకపోతే ఎట్లా వీళ్ళకు? కొత్తవి చాలా చెప్పిండు. అక్కజల్లెలకైతే మహాలక్ష్మి నెలకి 2500 ఇస్తా బ్యాంకులు అన్నాడు, నెల 2500 పడతాయి మీకు బ్యాంకులు అన్నాడు. ఆడోళ్ళకి పడే ఎవరికన్నా? ఇప్పుడు 25 నెలలు ఇంటూ 2500 అంటే ఎంత అయిపోయాయి? 62,000 50 అదో 62,500 బాకీ పడ్డాడు. మరి అదేది తులం బంగారం ఏడవా? ఇప్పుడు మీ బిడ్డ పెళ్లి పెట్టుకుంటే ₹1,00,000 చెక్కు నేను ఇచ్చిందా లేదా? ఇలా చాలా మందికి వచ్చి ఉంటాయి. ఇంటికి వస్తే కడుపు నిండి అన్నం పెట్టి మీ కళ్యాణ లక్ష్మి చెక్కు మీ చేతిలో పెట్టి, మిమ్మల్ని షాదీ ముబారక్ చెక్కు చేతిలో పెట్టి పంపించాను. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండు, ఇక నా కోటైంది 1,00,000కు తులం బంగారం పెట్టా మీకు అన్నాడు. పెట్టిండు ఎవరికన్నా? ఆ బంగారం పెట్టలే కానీ బంగారం ధర మాత్రం కొండెక్కింది. 1,00,000 ఇంత అయిందట కదా, ధర మాత్రం పెంచిండు బంగారం ధర. ఆ ఇచ్చే కళ్యాణ లక్ష్మి చెక్ అన్న ఎప్పుడు వస్తుందంటే పిల్ల పుట్టినాక వస్తుంది. పెళ్లికి వస్తలేదు, పిల్ల పుట్టినాక పెళ్లి అయినాక మన్మడు మన్మరాలు పుట్టినాక చెక్ వస్తుంది. ఇవో గట్ల చెప్పేది ఇవ్వాలి. ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. కేసీఆర్ ఉంటే మన సిద్దిపేటకైనా మన తెలంగాణకైనా ఆయన శ్రీరామ రక్ష. నిజానికి ఎట్లున్న సిద్దిపేట, ఎట్లున్న తెలంగాణ ఎంత బాగా డెవలప్ అయింది, ఎంత మంచి పేరు వచ్చింది మన తెలంగాణకు. మరి వీళ్ళు వచ్చిన తర్వాత ఇలా రోజు రోజుకు లోపలికి అవుతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సో ఇంకా కూడా తప్పకుండా మన కోరికలు ఏమున్నా, మీరు చూస్తున్నారు ప్రతి దసరా పండుగకు మన రూరల్ పోలీస్ స్టేషన్ కాడికి నేను వస్తున్నానా లేనా? ఏ దసరా కన్నా మిస్ అయినా? ఏ బతుకమ్మ కన్నా కొమర్ చెరువు కాడ లేకుండా నేను ఉన్నానా? ఏ రంజాన్ పండుగకైనా ఇక్బాల్ మినార్ కాడ పెద్ద మసీద్ కాడ నేను ఉన్నానా లేనా? ఏ క్రిస్టమస్ పండుగ వచ్చినా సిద్దిపేటలో ఉన్నామా లేదా? అది పేదలకు కష్టం వచ్చినా, పేదల ఇంట్లో పండగ జరిగినా ఇదంతా నా కుటుంబం అని ప్రజల మధ్య ఉంటూ పనిచేస్తూ వచ్చాం. ఒక మార్పు తెచ్చినాం సిద్దిపేటలో. అందరి మీ ప్రేమ, మీ ఆశీర్వాదం, మీ అందరి ప్రేమతోనే నేను ఇంత స్థాయికి వచ్చినా, నా శక్తిని అంతా కూడా ఈ సిద్దిపేట అభివృద్ధికి దారపోస్తా ఉన్నాం. తప్పకుండా రేపు కూడా ఇంకా పనిచేస్తాం. మీరు కూడా దయచేసి ఒక్కటే ఆలోచించాలి. ఎప్పుడైనా సరే భవిష్యత్తులో కూడా మున్సిపల్ చైర్మన్ అనేది నాతో పాటు అడుగులో అడిగేసి నడిచిటోడు అనుకో, నేను పని మంచిగా చేయొస్తుంది. వాడు ఇంకొకడు ఉన్నాడు అనుకో కౌన్సిలరు, వాడు అడుగుంజా నేను ఇటు గుంజా, బండి పడిపోతుందా? పడిపోదా? పని నడుతుందా? వ్యవహారం నేను పెట్టిన మనిషి కౌన్సిలర్ ఉంటే, చైర్మన్ ఉంటే నా దగ్గరకు వస్తాడు. హరీష్ అన్న మా గల్లీలోకి ఈ తిప్పలు ఉన్నది, ఈ సమస్య ఉంది, ఒక డాక్టర్కి ఫోన్ చేయి, లేకపోతే దవాఖానా ఫోన్ చేయి, లేకపోతే ఈ పింఛన్ కావాలి, లేకపోతే ఇంకోటి కావాలి, నాతో మాట్లాడి చేయించగలుగుతాడు. వేరే మనిషి ఉన్నాడు అనుకో, పని నడుస్తుందా? పని ఖరాబ్ అవుతుంది. నేను కూడా ఎవరినో పెట్టా గాలికేలు లేను. మీ అందరి మనసులలో ఎవరుంటే, మీ అందరు ఎవరిని కావాలంటే వాళ్ళనే పెట్టుకుందాం, వాళ్ళనే గెలిపించుకుందాం, మంచిగా చేసుకుందాం. ఇంకా ఈ సిద్దిపేటకి ఇంకా మంచి పేరు రావాలి, సిద్దిపేట ఇంకా ఎదగాలి. ఇప్పుడు ఆ జిల్లా తీసేస్తా అంటుండు, ఊకోవాలన్నా? నేను కొట్టాలన్నా వద్దా? నా మీద కోపం ఎందుకు నీకు? నేనేమడిగినా? మా అవ్వ తాత 4,000 ఎప్పుడు ఇస్తావు? మా అక్క జిల్లాలో మహాలక్ష్మి 2,500 ఎప్పుడు ఇస్తావు? తులం బంగారం ఇంకెన్నడు ఇస్తావు? ఆడపిల్లలకు స్కూటీ ఎప్పుడు ఇస్తావు? మా పిల్లల స్కాలర్షిప్లు ఎప్పుడు ఇస్తావు? నువ్వు ఆ ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు 2 ఏళ్ళు అయిపోయారా నాయన, ఏడాదిని ఇస్తాను, దాని సంగతి ఏంది? నా పిల్లల నౌకర్లు ఏంది అని గట్టిగా అడుగుతున్నా. ఈ అడుగుడు తప్ప? ఇక అడుగుతున్నా అని నా మీద కేసులు పెడుతుండు, నా ఎంబడబడుతుండు. పాడు నువ్వు ఎంత పడ్డా ఇంకా గట్టి కొట్లాడతా, ఇంకా మండికి కొట్లాడతా, ఇంకా నీ ఎంబడినే పడతా. ఇచ్చేదాకా ఇడిచే పెట్టే సవాలు లేదు. మాకు కావాలి మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, మా తెలంగాణ మళ్ళా మంచిగా కావాలి. అప్పటిదాకా ఇడిచిపెట్టే ప్రశ్నే లేదు. ఎందుకంటే అసలు బీడీలు చేసే అక్క చెల్లెలకు 2,000 ఈ దేశంలో ఎవరైనా ఇచ్చిందా? బీడీ కార్మికులకు 2,000 రూపాయలు ఇచ్చి సాదుకున్నది, కాపాడుకున్నది మన కేసీఆర్. ఇవాళ ఇంత పాపం బీడీలు చేస్తే 1,000-1,500 వస్తున్నాయి. కేసీఆర్ ఇచ్చే 2,000తో ఇంత సంసారం వెళ్ళదీసే ఇందులో ఎన్నో ఉన్నాయి. ఎంతో మంది పాపం దాని మీద బతుకుతా ఉన్నారు. ఈయన 4,000 ఇస్తాడని ఆశపడ్డారు. కేసీఆర్ 2 ఇచ్చిండే 4 అన్నాడు కదా అని ఆశపడ్డారు. ఆ 4 మాట దేవుడు ఎరగని నడిమిట్ల 2 నెలల పిచ్చనే కొట్టిండు. నడిమిట్ల ఇచ్చే 2,000 కూడా 2 నెలలే కొట్టిండు. మీరు చూసుకొని మీ కార్డులలో దొరుకుతుంది. నడిమిట్ల 1 నెలకి కొడుతుంది ఏడాదికి. ఈ రకమైనటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది.